ఏఐ అంటే ఏమిటి? ఈ మాట అంతటా వినిపిస్తుంది. కానీ దీని అర్థం ఏమిటి? ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని చాలా సింపుల్‌గా చెప్తాను. దీనికి ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. నిజం ఏమిటంటే మీరు ప్రతిరోజు ఏఐని వాడుతున్నారు. మ్యాప్స్ దగ్గర దారి చూపించినప్పుడు, యూట్యూబ్ మీకు నచ్చే వీడియో సూచించినప్పుడు, ఫోన్ కెమెరా మోడ్స్, వాయిస్ అసిస్టెంట్స్, స్పామ్ ఫిల్టర్స్, ఇన్‌స్టాంట్ ట్రాన్స్‌లేషన్ ఇవన్నీ ఏఐనే. ఇది కొత్తది కాదు. భయపడాల్సింది అంతకంటే కాదు. మరి ఏఐ అంటే ఏమిటి? ఒక సాధారణ సాఫ్ట్‌వేర్‌లో మనిషి ప్రతి స్టెప్ చేతితో రాస్తాడు. ఇది జరిగితే అది చెయ్యి. అది చెప్పింది మాత్రమే చేస్తుంది. కానీ ఏఐ వేరుగా పనిచేస్తుంది. రూల్స్ బదులు మీరు దానికి వేలాది ఉదాహరణలు చూపిస్తారు. దాని నుంచి అది తనంతట తానే ఏమి చేయాలో నేర్చుకుంటుంది. ఇప్పుడు సహజంగా మనకు వచ్చే ప్రశ్న, ఏఐ ఎలా నేర్చుకుంటుంది? ఒక పిల్లి ఫోటోను ఏఐకి ఇచ్చి ఇది ఏమిటి అని అడిగినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి డాటాలోంచి లక్షలాది పిల్లి ఫోటోలు చూస్తుంది. దీని ద్వారా పిల్లి ఎలా ఉంటుంది అన్నది నేర్చుకుంటుంది. పిల్లి అని మనకు ఆన్సర్ చేస్తుంది. ఏఐ అన్నది రెండు రకాలు, నారో ఏఐ అండ్ జనరల్ ఏఐ. నారో ఏఐ అన్నది ఇప్పుడు మనం వాడేది చాట్లో కానీ, ట్రాన్స్లేషన్లో, రికమెండేషన్లో. జనరల్ ఏఐ అన్నది మనిషిలా ఏదైనా ఆలోచించగలిగే సినిమా టైప్ ఏఐ. అది ఇంకా ఉనికిలో లేదు. మరి నేటి ఏఐ ఏం చేయగలదు? టెక్స్ట్ రాయడం, సారాంశం చేయడం, ఇమేజెస్ ఆర్ట్ క్రియేట్ చేయడం, మీ వాయిస్ని అర్థం చేసుకోవడం, ప్రశ్నలకు సమాధానం చేయడం, కోడ్ రాయడం లేదా సరిచేయడం, భాషలు అనువాదించడం, డేటా విశ్లేషణ, ప్లాన్ చేయడం, బ్రెయిన్ స్మార్ట్. సింపుల్గా ఒక్క టూల్, ఎన్నో శక్తులు. ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, ఏఐ ఒక టూల్, బ్రెయిన్ కాదు. అది నిజంగా ఆలోచించదు, భావించదు, అర్థం చేసుకోదు. తర్వాత ఏం వస్తుందో అంచనా వేస్తుంది. అది తప్పు కూడా కావచ్చు. కానీ కంట్రోల్ మాత్రం మీ చేతిలోనే ఉంటుంది. ఏఐని ట్రై చేయాలనుందా? ఫ్రీ ఏఐ చాట్‌బాట్ ఓపెన్ చేసి మన ఫ్రెండ్కి మెసేజ్ చేసినట్టు ప్రశ్నను టైప్ చేయండి. ఆ ప్రశ్నను స్పష్టంగా, స్పెసిఫిక్గా అడగండి. వచ్చిన జవాబుని డబుల్ చెక్ చేయండి. ఏఐ ఎంత నమ్మకంగా చెప్పినా తప్పు కూడా కావచ్చు. ఏఐ అంటే ఏమిటో ఇప్పుడు మీకు తెలుసు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, డిసెమినేట్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీకేం కావాలో కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.